నా లైఫ్ ఈ హాల్ నుంచే స్టార్ట్ అయింది. ఈరోజు నా ఇన్కమ్ వచ్చేసి హైయెస్ట్ ఇన్కమ్ ప్లాన్ చెప్పే వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోండి, 17-18 లక్షలు దాటిపోయింది నాది. అండ్ కార్ల విషయానికి వస్తే నా దగ్గర ₹1 కోటి వర్త్ పైననే కార్లు అచీవ్మెంట్ అయినాయి. వెస్టీజ్ నుంచి ₹1 కోటి పైన నా కార్ల వాల్యూ టోటల్ క్యాల్కులేట్ చేస్తే నా తన మర్సిడీస్ బెంజ్ కార్ ఉంటుంది, అది ఒక 70 లక్షల వర్త్. ఇప్పుడు వచ్చిన కార్ 25 లక్షలు వక్స్ వ్యాగన్. దానికన్నా ముందు WRV కార్ ఉండే, అవన్నీ కలిపితే ₹1 కోటి పైన నా కార్ల విలువనే ఉంటుంది. అండ్ నా నెల యావరేజ్ ఇన్కమ్ తీసుకుంటే 12-13 లక్షలు పర్ మంత్. పర్ మంత్ ఎంత మీకు తెలుగు అర్థమవుతుందా? పర్ మంత్ ఎంత? 12-13 లక్షలు యావరేజ్ చెక్ ఎవ్రీ మంత్ నాకు తీసుకుంటే. ఎవరైతే నెలకి 50,000 ₹1,00,000 సంపాదిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నెలకి 50,000 ₹1,00,000 ఎవరైతే సంపాదిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీకు నెలకి ₹1,00,000 వస్తే సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. ఎసార్నో కానీ నాకు నెలకు 12 లక్షల రూపాయలు వస్తుంది. ఒకసారి ఆలోచించండి. వెస్టీజ్ ప్లాట్ఫామ్ ఎట్లా ఉంటది అంటే, మనం స్పీడ్ గా వర్క్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే, వెస్టీజ్ లోకి వచ్చిన రోజు నాకు ఒకటే ఉండే, నేను సక్సెస్ కావాలి అంతే. నాకేం తెలియదు, నేను చదువుకోలేదు. నేను చదువుకున్నది 7th క్లాసు. ఇంతకుముందు స్టోరీ చెప్పాడు కదా ఇమాం సార్, డ్రైవర్ అని చెప్పేసి. నేను డ్రైవర్ నుంచే వచ్చాను. నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక టాక్సీ డ్రైవర్ గా ఉన్నా. సామాన్లు అంటే నాకు కూడా అర్థం కాకుండా ఇప్పుడు అర్థమవుతుంది అనుకోండి. కోర్టులు సామాన్లు పంపిస్తారు కదా, అప్పట్లో నాకు అది కూడా అర్థం కాకుండా అంత తెలియని లోయర్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వ్యక్తిని ఈరోజు ఇంత సంపాదిస్తున్నంటే అది ఓన్లీ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లోనే సాధ్యము. 7వ తరగతి 17 లక్షలు, ఇంకో 3 లక్షలు అయితే బాగుంటుండే. వస్తుంది, అది ఈ నెలను వచ్చే నెలను వస్తుంది, ఏం టెన్షన్ లేదు. 7-3-21 అన్నట్టు. సో అట్లా అక్కడి నుంచి జీవితం మాకు మ్యారేజ్ అయినా మాకు